బీటెక్ రవి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. అందరికీ నమస్కారం. తర్వాత మనము ముఖ్యంగా ఈరోజు మేజర్ పంచాయతీ అయినటువంటి వేంపల్లె పట్టణంలో రామలింగయ్య కాలనీలో ఉన్నాం. ఈరోజు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి మాకు చాలా విసుగెత్తి రాబోయే తెలుగుదేశం పార్టీనే మా వంతు కూడా మేము చంద్రబాబు నాయుడుకి కానీ బీటెక్ రవి గారికి కానీ మేము కూడా మా వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు స్వచ్ఛందంగా ఒక 30 కుటుంబాలంతా కూడా సాయి రామ్మోహన్ ఇంకా వాళ్ళ బంధువులు మిత్రుల ఆధ్వర్యంలో కూడా అంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతుంది. అంటే ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గమనించండి, ఈ చేరికలు అనేవి పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీలోనే ఈ ప్రభుత్వం పట్ల ఇంత వ్యతిరేకత అనేది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే అతని సభలకు కూడా ఎక్కడ జనాలు రాక ఇక పోను అటు సైడు ఇప్పుడు బస్సు యాత్ర చేసేది ఇంకా కూడా చాలా కూడా తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉన్న ఏరియాకు పోతున్నాడు. కాబట్టి ఏదో ఒక సింపతి క్రియేట్ చేసుకోకపోతే పార్టీకి కానీ ఆయన చాలా నష్టం జరుగుతుందని తర్వాత నిన్న ఆ చిన్న ఇన్సిడెంట్ కొత్త డ్రామాకు తెరలేపినారు. లేదంటే అంతమంది జనం అని చెప్తున్నారు. వాస్తవ విజిలెన్స్ అన్నీ కూడా చూస్తే అక్కడ 100-150 మంది జనం మాత్రమే ఉన్నారు. వీళ్ళు టీవీలలో దాన్ని రీమిక్సింగ్ చేసి భారీగా జనం ఉన్నట్టు చూపిస్తున్నారు. 100-150 మందిలో నిజంగా ఉంటే ఆ రాయి విసిరినోడో ఎవరో చూస్తారు. లేదా అంతకుముందు కోడికత్తు సీనులో తర్వాత ఒక అమాయకుని ఎట్లా బలి చేశారో అదేవిధంగా ఈరోజు రాయి విసిరినామని చెప్పి వాని కూడా బలి చేశారు. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఎటు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నట్టుంది. ఏదో రకంగా అంతకుముందు కోడికత్తి కానీ తర్వాత వివేకానంద రెడ్డి గారి ఇష్యూ కానీ చేసి సింపతి గెయిన్ చేసుకుని ఎలక్షన్స్లో లబ్ధి పొందినట్లే ఈసారి కూడా ఆయన మీదనే మళ్ళీ హత్యా ప్రయత్నం జరిగింది అనుకొని ఇంకోటి చేసుకో. నిజంగా మేము ఈరోజు డీజీపీని కానీ ఇంటెలిజెన్స్ ఐజీని కానీ అడుగుతున్నాం. ఒక ముఖ్యమంత్రికి నిజంగా భద్రత కల్పించని వాళ్ళు మీరు తక్షణమే రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవ్వరు కూడా ప్రజలు ఆయన మీద నిజంగా హత్యాయత్నం జరిగిందని కానీ ఆయన మీద దాడి జరిగిందని కానీ 1% కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరంటే జగన్మోహన్ రెడ్డి పట్ల కానీ జగన్మోహన్ రెడ్డి విధానాల పట్ల కానీ ఇది ముందే తెలిసిందిలే, ఇది ఇలాంటిది ఏదోటి జరుగుతుందని మాకు ముందే తెలుసులే అనే భావనకు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతోంది. ఇంకా పులివెందుల కాన్స్టిట్యున్సీలోనే ఈ రకమైన చేరికలు నిన్న చూస్తే చక్రాయపేట మండలంలో మారేళ్ల మడకలో స్వచ్ఛందంగా రావడం, ఈరోజు అనేక రకాలుగా అందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మాకు ఈ పరిపాలన వద్దు, ఇతని పరిపాలన చూసి మాకు చాలైంది, మేము ఇతనికి వ్యతిరేకంగా పనిచేయాలనుకున్నామని స్వచ్ఛందంగా వచ్చి చేరుతున్నారు. కాబట్టి తప్పకుండా రాబోయే ఎలక్షన్స్లో అందరూ ఎవ్వరు కూడా ఊహించరు కానీ తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఈసారి విజయం తప్పకుండా మేము గెలవబోతున్నాం.